నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పాల ఉత్పత్తిదారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపు. మండల కేంద్రాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులకు జెడ్పీ చైర్మన్ డాక్టర్ నోకిసాని బాలాజీ ఆదేశం. ఒంగోలు మండల తహసీల్దారుగా ఎస్ శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ. దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజానీకానికి విజ్ఞప్తి. డబుల్ డిజిట్ అభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలను పాల ఉత్పత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపునిచ్చారు. రంగభవన్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి సుజాత శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది పాల ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని అన్నారు. పాల ఉత్పత్తి విషయంలో ప్రకాశం జిల్లాకు ఉన్న ప్రత్యేకతను నిలబెట్టాలని సూచించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికుమార్, డైరీ మేనేజింగ్ డైరెక్టర్ శివరామయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని రెండంకెల వృద్ధి సాధించాలనేటువంటి సంకల్పంతో, తద్వారా నవ్యాంధ్ర నిర్మాణం చేపట్టాలి అనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాథమిక రంగ మిషన్ అంటే వ్యవసాయం, అనుబంధం అంటే పశుగ్రామాభివృద్ధి, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, సెరికల్చర్, ఈ విధమైనటువంటి శాఖలన్నింటినీ కూడా ప్రాథమిక రంగ మిషన్ ప్రైమరీ సెక్టర్ గా ఆయన నెలకొల్పారు. 50,000 చొప్పున ప్రతి సభ్యులకి 2 ఏళ్ళు అంటే ₹1,00,000 ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ కలిపి అప్పుడు సబ్సిడీ రూపంలో ఇచ్చి పశువుల పెంపకం కూడా చేయడం జరుగుతుంది. పాలు కూడా 1,600 నుంచి 2,000 లీటర్లు ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనం అక్కడ ఫీలింగ్ సెంటర్కి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన పాలన చేస్తుందని పదే మీరు వినుంటారు, ప్రతిసారి చేస్తున్నారు. మొన్న వర్షాప్ లో కూడా మన జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన చెప్పింది ఇక్కడ జిల్లాలో పాల ఉత్పత్తి పెంచాలని చెప్పేసి పదే చెప్తారు. దాంట్లో భాగంగా మన గౌరవ మంత్రి గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ దీనికి పార్టిసిపేట్ ప్రత్యేకం ఈ పాల ఉత్పత్తిదారులతో సభ ఏర్పాటు చేయడం ఆనందం. ఇందులో మా కార్పొరేషన్ నుంచి ఏదైతే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం 100 కోట్ల వరకు కూడా మేము అవుట్లే పెట్టుకున్నాం. ఈ 100 కోట్ల రుణాలను మేజర్ గా ఇప్పుడే కాన్ఫరెన్స్ కలిసి వచ్చినప్పుడు మేజర్ గా రేపు కిరాణా స్టోర్స్ అని, బడ్డీ కొట్టని, ఆటోలని, రకరకాల వాటికి కాకుండా ఇటువంటి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ప్రొడక్టివిటీ పెంచడానికి లోన్లు ఇవ్వాలని చెప్పేసి మండల అభివృద్ధి అధికారులు బాధ్యతలు గుర్తిరిగి పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని జెడ్పీ సీఈఓ ప్రసాద్ హెచ్చరించారు. మండల కేంద్రాలలో విధులకు డుమ్మా కొడుతూ ప్రజల అవసరాలను నీరుగారుస్తున్నానని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఊరుకోనని హెచ్చరించారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎంపీడీఓల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రోటోకాల్ విషయంలో సమావేశాల వివరాల సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు తెలియచెప్పడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని క్షమించేది లేదని అన్నారు. చాలా మంది ఎంపీడీఓలు కార్యాలయాలకు వెళ్లకుండా విధులకు డుమ్మా కొడుతున్నారన్న సమాచారం తన వద్ద ఉందని, దిద్దుబాటు చర్యలకు పూనుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని నిజం ఉండొచ్చు, కొన్ని పెట్రోల్ గా రావచ్చు ఇష్యూస్. అని నిజం ఉండే వాటిని రెక్టిఫై చేయాలి, దాన్ని పూర్తిగా తీసుకోవాలి. అసలు ఇష్యూ ఎందుకు అనేది అవుతుంది, మన పాత్ర ఎంత ఉంది, మనం
మనం ఎంతవరకు కూడా చేయాలనేది లేదు. అంతేగాని బ్లడ్గా వాళ్ళని రిఫ్యూజ్ చేస్తే అది సీవియర్ వైలేషన్ ఆఫ్ ప్రోటోకాల్ కింద వస్తుంది. అది కొంతమంది ఇంటెన్షన్గా చేస్తున్నారు, నేను పాయింట్అవుట్ చేయను అని. అది పద్ధతి కాదు, అది మార్చుకోండి. రేపు పొద్దున ఏదైనా జరిగినప్పుడు మీ మీద అనవసరమైన ఈ డిసిప్లినరీ యాక్షన్కి ఇనిషియేట్ చేయడానికి అవకాశాలు కల్పించే వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం ఈ ఇష్యూస్ని చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి మొన్న జనరల్ బాడీ మీటింగ్ లో కూడా రైతుల ఇష్యూని చెప్పక తప్పదు. చాలా మంది ఎంపీడోస్ రెగ్యులర్ గా ఆఫీస్ పోవట్లేదు, 2 రోజుల కోసం 3 రోజుల కోసం ఆఫీస్ వెళ్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 31వ తేదీ నగరంలోని సంతపేట సాయిబాబా మందిరంలో ఉదయం 11 గంటలకు అన్న సంతర్పణ, సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు అళహరి చెంచలరావు తెలియజేశారు. భక్తులు విరివిరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఒంగోలు ప్రజలకి భక్తులకి ఆహ్వానము మరియు విజ్ఞప్తి. సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో 31/7/2015 అనగా శుక్రవారం గురు పౌర్ణమి మహోత్సవాలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో అతి వైభవంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా బాబావారికి అభిషేకం ఉంటుంది. 8 గంటలకి దత్తాత్రేయ స్వామి వారి పాలరాతి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులకి అన్న సంతర్పణ ఏర్పాటు చేశాం. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. నగరంలోని కళ్యాణి సమావేశ మందిరంలో దుగ్గినపల్లి యజ్రాశాస్త్రి రచించిన ఉత్తర పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, ఎన్జీఓ సంఘ నాయకులు బండి శ్రీనివాసరావు, కవులు కత్తి కళ్యాణ్, కొలకలూరి స్వరూపారాణి, బేరం సుందర్రావు, పొన్నూరు వెంకట శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలంతో పాటు మొదజాలం సెలవులు పెట్టి అంటాడు చూడండి. దీంట్లో అది సెలవులు పెట్టి అంటే జీవితం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి అడగారిన మలమాది కులాల్లో హాస్టల్స్ కోసం వెళ్ళి సెలవులకు మళ్ళీ పెట్టిన ఎత్తులు పెట్టుకుని ఇంటికి రావడం పోవడం, ఒక పదం వెనకే ఒక జీవితం ఆవిష్కరించడానికి అవకాశం ఉన్నటువంటి పదప్రయోగాలు దీనిలో ఉన్నాయి. అవన్నీ మన పెద్దలు చెప్తారు. ఒక మనం ఏంటంటే మనం ఎక్కువ మంది ఉన్నాం, వక్తలం ఉన్నటువంటి ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా సంక్షిప్తంగా సబ్జెక్ట్లోంచి పక్కకు వెళ్లకుండా. క్షీరసాగర మదనం పథకాన్ని పాడి రైతులు సద్వినియోగపరుచుకోవాలని మదిపాడు మండల పశు వైద్యాధికారి డాక్టర్ విజయమాధవి సూచించారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ఒకవైపు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పేరుతో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని పిలుపునిస్తున్న మండల కేంద్రాలలో ఆ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమని జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ నత్తనడకన సాగడం క్షమించరానిదని అన్నారు. జిల్లులు వేసి మిమ్మల్ని అందరూ అవినీతి ముద్ర వేసి బాగా పనిచేసేవాడు ఉంటారు. ఎక్కడ కొంచెం పొరపాట్లు ఉంటాయి, వాటిని లోపల పరిష్కరించుకున్న నా కోరిక. దయచేసి అందరూ కూడా కొంచెం సావధానంగా దీని మీద ఆలోచించండి. ఇలాంటి ఆరోపణలు పెన్షన్ల మీద ఆరోపణ రావడం అనేది చాలా అత్యంత జుగుప్సాకరమైనటువంటి పదం. నేను దేని మీద ఆలోచిస్తాను. పెన్షన్ విచ్ ఇస్ మెంట్ ఫర్ డిసేబుల్డ్ ఎవరైతే ఉన్నారో ఓఎంపీ అంటే అత్యంత దారుణమైన ఉన్న పరిస్థితుల్లో కూడా వ్యక్తులకు ఇచ్చేటువంటిది ప్రభుత్వం ప్రత్యేక ఇస్తున్నటువంటి పథకం. దాని మీద అలాంటి ఆరోపణలు రావడం మాత్రం క్షమించాలన్నటువంటి నేరం. దయచేసి ఒకవేళ ఏదైనా పొరపాటుగా మీ మీద ఆరోపణలు వస్తే. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవి రమణారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మణికంఠరెడ్డి, పార్టీ నాయకులు తోటపల్లి సోమశేఖర్, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూతానికి బలైపోయినటువంటి
రిజిస్ట్రేశ్వరి నిందితులను తక్షణమే శిక్షించాలి. వారిని కేవలం ర్యాగింగ్ కేసు కిందనే కాకుండా హత్యా ప్రయత్నము, హత్యా నేరం కేసు కింద కూడా వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. స్వయంగా రిజిస్ట్రేశ్వరి ఆ యొక్క నోట్లో తన యొక్క మరణానికి కారణం పలానా వాళ్ళని పేర్కొన్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరవకుండా, ఇప్పటికీ ప్రభుత్వం ఏ ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయకుండా కాలయాపనం చేయడం అంటే ఈ యొక్క కేసు నీరుగార్చడమే. ఆత్మహత్య కాకుండా మేము హత్యగా అనుమానిస్తున్నాము. హత్యగానే పరిగణించాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది. పరిస్థితులనే దానికి ప్రతిగానే కనబడుతున్నాయి. రిషితేశ్వరి భయంకరమైన లైంగిక వేధింపులకు గురైంది. 100% నిజమనేది యావత్ రాష్ట్రానికి తెలుసు. కానీ రిషితేశ్వరిది ర్యాగింగ్ కేసు కింద బుక్ చేసి నిందితులను కాపాడే చర్య ఈ ప్రభుత్వం చేస్తుంది. రిషితేశ్వరి కేసుని ఒక హత్య కేసుగా, లైంగిక వేధింపులు కేసుగా బుక్ చేసి నిందితులను లైంగిక వేధింపులు కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. జిల్లాలో రహదారుల భద్రత పెంపొందించి ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో రహదారుల భద్రతపై సుజాత శర్మ అధికారులతో సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రామ్ ప్రసాద్ తదితరులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల సంతాపం తెలియజేశారు. జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశించారు. రహదారులను మరమ్మతులు చేసే సందర్భంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై 4 చెక్పోస్టులను అంబులెన్స్ అందుబాటులో ఉంచామని జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ తెలియజేశారు. ఆర్ఎన్బి ఎస్జీ రమేష్ బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. There also these linkers are by giving blinkers, you can't prevent the accidents. You have to give the reflectors, you have to show the signages. Department and whatever they also transport also. So ekkadaina varu meeku em cheptaru cheyamanare you do that. Put the system in place. I don't want so much of this. E-speed so pote building cross the last 3-4 year record. Last year, I mean, definitely even 13 the record from 2012 record we will pass. I mean, the last 3-4 years, this year we will witness the highest number of the accident and deaths also. రైతాంగం సేంద్రియ ఎరువులను వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించుకోవాలని శాస్త్రవేత్త శారద సూచించారు. బసవనపాలెంలో జరిగిన పొలం పిరుస్తుంది కార్యక్రమంలో శారద పాల్గొని రైతాంగానికి పలు సూచనలను చేసింది. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ఒంగోలు మండల తహసీల్దారుగా ఎస్ శ్రీకాంత్ కేదార్నాథ్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయానికి పనుల మీద వచ్చేవారు నేరుగా తనను కలవాలని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు తహసీల్దారుగా పనిచేస్తున్న శ్రీకాంత్ ఒంగోలు బదిలీపై వచ్చారు. గతంలో ఎన్నికల సమయంలో కొండెపి తహసీల్దారుగా పనిచేసిన అనుభవం జిల్లాతో ఏర్పడిందని అన్నారు. కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు ఎటువంటి కాలయాపన లేకుండా పనులు చేయటం జరుగుతుందని అన్నారు. మండల కార్యాలయంలోని అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. మీరు ఎలా వాటిలన్నీ అధిగమిస్తారు? నేను నెల్లూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడ చేరిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించబడింది. ప్రధానంగా ఇది జిల్లా కేంద్రం కాబట్టి ఎక్కువ మంది అర్జీదారులు ఈ మండలానికి ఇక్కడ ఈ కార్యాలయానికి వచ్చి తమ సమస్యల నిమిత్తం రోజు రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ ఈ జిల్లాలోనే కొండెపి నియోజకవర్గంలో మొన్న గత ఎన్నికలు సక్సెస్ఫుల్గా చేశాం కాబట్టి అదేవిధంగా ఎలా అయితే ఎలక్షన్లో దాదాపు ఎలక్షన్ అంటే అందరికీ తెలుసు 6 నెలలు దాదాపు ఇంకా అదే పనిలో మేము 24 hours పనిచేస్తాం.
సాధ్యమైనంత వరకు అందరికి అందుబాటులో ఉండి అన్ని వేళలా కూడా ఎక్కువ టైం పనిచేసి ఉన్న సమస్యల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా ప్రజలకి మా తరపున మనం ఏంటంటే చిన్న చిన్న సమస్యలకి లేదంటే కనుక సర్టిఫికేట్ల కోసము మరొకటి కోసము మధ్యవర్తుల దగ్గరికి పోకుండా కేవలం కార్యాలయంలో ఉన్న అధికారులను సంప్రదించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వ్యవస్థని మనం నష్టపరిచిన వాళ్ళు అవుతాం కాబట్టి అటువంటి వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయకుండా మీ సమస్యలు మీరే తెలుపుకుని పరిష్కరించుకునే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా నేను కూడా వాళ్ళ సమస్యల్ని తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి మణిహారం అని పలువురు కొనియాడారు. రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సెయింట్ తెరిసా హైస్కూల్లో అబ్దుల్ కలాం మరణానికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె బాలస్వామిరెడ్డి, బొంతు ఆనందరావు, పి జ్ఞానారెడ్డి, కుర్రా భాస్కర్రావు, వెలుగొండయ్య, పి జ్యోతి, ఎన్ అనురాధ, కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలేజీ చదువు నేను ఉదయం చెప్పాను కదా, తిరుచిరాపల్లి అంటాం, దాన్ని తిరుచి అంటాం తమిళనాడు. తిరుచిలో మన కాలేజీ క్రిస్టియన్ కాలేజ్ సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో ఆయన అక్కడ డిగ్రీ చదవడం జరిగింది. తర్వాత ఆయన దేంట్లో ప్రవేశించుంటారు ఒకసారి ఆలోచించండి. ఉద్యోగానికి పోయాడా లేకపోతే ఇంకేదైనా చదివాడా? అక్కడ ఆయన ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిఫెన్స్ ఇంజనీరింగ్లో చేరి ఆ పట్టా పొందారు. సత్యనిష్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పాల ఉత్పత్తిదారులకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపు. మండల కేంద్రాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులకు జెడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ ఆదేశం. ఒంగోలు మండల తహసీల్దారుగా ఎస్ శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ. దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజానీకానికి విజ్ఞప్తి. సత్యన్యూస్లో నేటి మాట. భయానికి అనేక కళ్ళుంటాయి, అవెప్పుడు పరిస్థితులలోని చీకటి వైపు చూస్తుంటాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.